ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టి ఆయన పరిధిలో ఉన్న శాఖల పనితీరును మెరుగుపరచడానికి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఓ పక్క ప్రభుత్వంలో కీలక భూమికను పోషిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు ఇదే సమయంలో జనసేన సభ్యత్వాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి జనసేన సభ్యత్వాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలు నమోదైనట్లు జనసేన పార్టీ సీనియర్ నేత నాగబాబు తాజాగా వెల్లడించడం జనసేన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు అద్దం పడుతోంది. గతేడాది కంటే భారీగా సభ్యత్వాలు నమోదు కావడం పట్ల ప్రజలు జనసేన పార్టీని ఆదరించడం పట్ల పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో 21 మంది జనసేన అభ్యర్థులను గెలిపించిన ప్రజలు ఇప్పుడు జనసేన బాట పడుతున్నారు. గతంలో 6,47,000 సభ్యత్వాలు నమోదు కాగా ఈసారి ఇప్పటికే 10 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో సభ్యత్వాల నమోదు గడువును మరో వారం రోజులు పెంచి ప్రతి నియోజకవర్గంలో 5,000 సభ్యత్వాలు చేయాలని నాగబాబు పార్టీ నేతలకు సూచించారు. జనసేన పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన మార్కు పాలన చూపిస్తున్న క్రమంలో చాలామంది ఇప్పుడు జనసేన సభ్యత్వం తీసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి అష్ట కష్టాలు ఎదుర్కొని 10 ఏళ్ల కాలంలో దారుణమైన ఓటములను చూసిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఏపీ రాజకీయాల్లో నిలదొక్కునే అవకాశం వచ్చింది. ఇప్పటికే గత ఎన్నికల ఫలితాల సంతోషంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా పార్టీలో సభ్యత్వాల నమోదు ఇస్తున్న జోష్తో మరింత ఖుషీగా ఉన్నారు.